మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నిన్న బాబాయ్ వాళ్ళ మనవరాలది ఫంక్షన్కి వెళ్ళామండి. ఫంక్షన్ దగ్గర వీడియో తీశాను. పెద్దగా వీడియో తీయలేదు, అక్కడక్కడ చిన్న చిన్న వీడియోలు తీశాను. ఇక్కడ సింపుల్గా డెకరేషన్ అయితే చేశారు. ఫంక్షన్ కూడా సింపుల్గానే చేస్తున్నారండి. ఈ ఫంక్షన్ అసలు వద్దనుకున్నారంట, కాకపోతే పిల్ల మేనత్త గోల చేసిందంటండి. లేదు, ఫంక్షను పెద్దగా భారీ ఎత్తున కాకపోయినా చిన్నగా అయినా తక్కువ మంది జనాలను పిలుచుకొని చేసుకుందామని గోల చేసిందంట. ఇక ఆవిడ గోల చేసిందనే ఈ ఫంక్షన్ చేస్తున్నారు. ఇకోండి ఇప్పుడు హాయ్ అని చెయ్యి ఊపుతుంది చూసారా, ఆవిడ పిల్ల మేనత్త. ఇప్పుడు కనపడే ఈ బుడ్డది బాబాయ్ వాళ్ళ మనవరాలు. బాబాయ్ అంటే నాన్న తమ్ముడండి. నాన్న వాళ్ళు మొత్తం 8 మంది, 4 ఆడపిల్లలు, నలుగురు మగవాళ్ళు. అంటే మా నాన్న ఏమో 3వ అతను, మా నాన్నకంటే పెద్ద 2, నాన్న తర్వాత అతను బాబాయ్. అయితే అందరికంటే లాస్ట్ అనమాట బాబాయి. ఇప్పుడు ఫంక్షన్ జరుగుతున్న పాప వాళ్ళ తాత లాస్ట్, అందరికంటే చిన్నవాడు. ఇక బాబాయ్ వాళ్ళ కొడుకు బిడ్డ తీను, ఈవిడ కూడా లాస్ట్ అన్నట్టు. బండోర్ ఆడబిడ్డలు అందరూ. బండోర్ అంటే నాన్న వాళ్ళ ఇంటి పేరు బండోర్ అండి. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా సరే బండోర్ ఆడబిడ్డలు అంటారు. అట్లే ఇప్పుడు ఈ బుడ్డది ఉంది చూసారా, ఈ బుడ్డది అందరికంటే చిన్న అనమాట ఈ జనరేషన్కి. అయితే ఈ బుడ్డది మమ్మల్ని ఆట పట్టిస్తుంది చూడండి. తన చేతులకి గోరంటాకు లేదు, మా చేతులకి గోరంటాకు ఉందని మా చేతుల మీద కొడుతుంది. తను గోరంటాకు పెట్టుకోకపోతే అది మా తప్పండి. చూడండి ఎట్లా కొడుతుందో. కానీ బుడ్డది భలే ముద్దుగా ఉందండి. నాకైతే ముద్దుగా అనిపించింది అనమాట. ఆ బొగ్గలు చూడండి భలేగా బూర లెక్క ఉన్నాయి. చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఇలాంటి సందర్భాల్లోనే కదండి అందరం కలిసి సరదాగా ఉండేది. కుటుంబం పెద్దదైనా సరే అందరూ ఒకసాటే ఉండటం కుదరదు కదా. ఆడపిల్లలేమో పెళ్ళిళ్ళయి బయట ఊర్లకు వెళ్తారు, మగవాళ్ళేమో అంటే అన్నదమ్ముళ్ళేమో ఏర్లు పడి ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. కానీ ఇలాంటి ఫంక్షన్లో అందరూ కలిసిపోతారు. పాప జడ బాగుంది కదా, భలే వేసారండి. ఫంక్షన్ జరుగుతున్న పాపను రెడీ చేయడానికి కూడా ఏ బ్యూటీషియన్ ఏం తీసుకురాలేదు, ఇంట్లో వాళ్ళే చక్కగా రెడీ చేశారు. అంటే ఇప్పుడు నేను జడ చూపించిన పాప కాదులేండి, వేరే ఉన్నది, ఇంట్లో ఉన్నదనమాట. తను చికెన్ వండుతున్నాడు ఒకవైపు మా తమ్ముడు. అంటే ఇక్కడ వంట మనిషిని కూడా ఎవరిని మాట్లాడలేదండి, అందరూ తల ఒక చెయ్యేసి వంట కూడా చేసేసారు. ఫంక్షన్లలో పెళ్ళిళ్ళల్లో ఇలాంటి సాంప్రదాయం కంపల్సరిగా ఉంటుంది కదండి. ఒకళ్ళేమో గంధం పెడుతున్నారు, ఒకళ్ళేమో బొట్టు పెడుతున్నారు, ఇంకొకళ్ళు పసుపు రాస్తున్నారు. కానీ పసుపు రాసిన వీడియో అయితే తీయలేదండి, పిన్నే పసుపు రాసింది. ఇక పాపను తీసుకొచ్చి కూర్చోబెట్టారండి. పిన్ని బాబాయి బట్టలు పెట్టేస్తున్నారు. అందరికీ బట్టలు పెట్టేసి, అంటే అల్లుడికి బిడ్డకి పిల్లలకి బట్టలు పెట్టేసి అక్షంతలు వేసి ఫోటో దిగుతున్నారండి, ఫ్యామిలీ ఫోటో. బాబాయి పిన్ని ఉన్నారు కదా, వాళ్ళు వ్యవసాయం పనులే చేస్తుంటారండి. బాబాయి ఏమో గేదెలు చూసుకుంటాడు. ఎక్కువ 6 శాల్తీలో 7 శాల్తీలో గేదెలు ఉన్నాయండి, పాలు ఎక్కువ వస్తారు కేంద్రానికి. బాబాయి పిన్నేమో వ్యవసాయం పనులకు వెళ్తుంటుంది. పాపకి ముందు డ్రెస్ వేశారండి. డ్రెస్ వేసిన తర్వాత వాళ్ళ మేనత్త లంగావణి తెచ్చింది, లంగావణి వేశారు. లంగావణి వేసినప్పుడు వీడియో తీయలేదు. మళ్ళీ బాబాయ్ పిన్ని చీర తెచ్చి పెట్టారు. ఇప్పుడు ఆ చీర కట్టారండి. చీర కట్టి తీసుకొస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. ఈ బుడ్డది చామంచాయి కానీ మొహం సిరికల్ల మొహం అండి, భలే అందంగా ఉంటుంది. అంతేకాకుండా నిన్నటి వరకు చిన్న పాప లెక్క ఉండేదా, ఇప్పుడు చీర కట్టేసరికి పెద్ద ఆరింద లెక్క అయిపోయిందండి. చూడండి బాగుంది. ఇంకా మేము కూడా అక్షంతలు వేసి ఫోటో దిగామండి. ఇది వర్షాకాలమా ఎండాకాలమా అన్నది కూడా తెలియట్లేదు. వర్షం పడితే వర్షం పడతా ఉంటుంది, లేదంటే ఎండ ఒబ్బ. ఒకవైపు ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్న మొహాలు చిట్టిగా అయిపోయాయి. పాపకు అక్షంతలు వేసి భోజనాల దగ్గరకు వచ్చేసాము. స్పెషల్ ఏంటంటే చికెన్ తిన్న వాళ్ళకి పప్పు, బంగాళదుంప ఫ్రై, పచ్చడి చేశారు. నేను నిన్న గురువారం కదా, గురువారం శుక్రవారం శనివారం నాన్ వెజ్ తినను కాబట్టి నేనైతే పప్పు, పచ్చడి, బంగాళదుంప ఫ్రై వేయించుకున్నాను. ముందు పప్పు బంగాళదుంప కంటే నాకు పచ్చడితోనే, ఎక్కడికి వెళ్ళినా పచ్చడి అంటే భలే ఇష్టంగా తింటాను కాబట్టి నేను పచ్చడితోనే ఎక్కువగా తిన్నాను. అక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కొద్దిసేపు కబుర్లు ఆడిన తర్వాత ఇదిగోండి ఈ వంటకం పెట్టుకున్నాము. మొక్కజొన్న బూరెలు వేస్తున్నామండి. అమ్మ మేము వచ్చేసరికి మొక్కజొన్నలు తీసుకొని ఉంది. మొక్కజొన్నలు ఒలిసి మిక్సీ పడుతున్నాం. ముందేమో ఉట్టి మొక్కజొన్నలు మిక్సీ పట్టాము, ఆ తర్వాత మళ్ళీ బెల్లం వేసి మిక్సీ పడుతున్నాం.
నేనేమో చెప్పా, నేను మిక్సీ పడతా పిండి, నువ్వేమో బూరెలు వేయక్క అని చెప్పా అక్కని. అంటే పనులు పంచుకున్నాం అనమాట. బూరెలు అంటే చాలామంది మొక్కజొన్న బూరెలు వేసినప్పుడు గారెలు అంటారు. మేమేమంటామంటే బెల్లంతో వేసి చేస్తేనేమో బూరెలు అంటాము. అదే కారం, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇవన్నీ వేసి చేసామనుకోండి గారెలు అంటాం. ఇప్పుడు ఇది అచ్చం బెల్లంతో వేసి చేస్తున్నాం కాబట్టి ఇవి బూరెలు అనమాట. కానీ నేను మొక్కజొన్న విత్తనాలు మిక్సీ పట్టి అక్కడ పెట్టేస్తే అక్కేమో బూరెలు వేస్తుంది, అమ్మ అక్కడ నించొని వాటిని తీస్తుందండి. అయితే ఇలా చేసుకుంటూ ఒక చర్చ వచ్చిందండి. ఏంటంటే అమ్మ ముందు చిల్లుల గిన్నె ఉంది చూసారా, చిల్లుల గిన్నె. ఈ గిన్నె గురించి ఒక చర్చ వచ్చింది. ఏంటంటే అక్క అంటుంది కదా, ఎన్ని రోజులు ఉంచుతావా ఆ చిల్లుల గిన్నె మార్చేయొచ్చు కానీ అక్క అంటుంది. అమ్మ ఏమంటుందంటే నేను మారవను దాన్ననే కాదు, కొన్ని ఉన్నాయి గిన్నెలో తెపాల్లో ఈ చిల్లుల గిన్నె ఉన్నాయి, అవి పూర్తిగా పాడైపోయిందాక నేను వాటిని మారవను అంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇచ్చిన వస్తువులు అంటండి ఇవి. అప్పట్లో ఇది 10 రూపాయలకి కొన్నదంట. అప్పట్లో 10 రూపాయలు 10 రూపాయలకు కొనలా, కేజీ ఇత్తడి 10 రూపాయలు ఉన్నప్పుడు కొన్నదంట ఆ చిల్లులు గిన్నె. మరి ఎన్ని సంవత్సరాలో చూసుకోండి వాటికి. ఇదిగోండి ఈ కడాయి కూడా అప్పటిదే. మేము చెబుతూనే ఉన్నామా రాతిండి వాడకూడదంట, ఇక తగ్గించామంటే మాదంతా అయిపోయింది కదరా, ఇక మీరు వాడబాకండి, వాడకూడదంటే మీరు వాడబాకండి, ప్రస్తుతానికి ఇట బోనియండి మమ్మల్ని అని అంటుంటుంది అనమాట. అంటే మాయమ్మ వాళ్ళమ్మ గుర్తుగా ఈ వస్తువుల్ని ఇంకా వాడుతూనే ఉందండి. మరి ఆ చిల్లులు గిన్నె చూసారుగా ఎట్టుందో, పాపం దానికి ఎన్ని సంవత్సరాలు అసలు. అదండి ఇక మొక్కజొన్న బూరెలు వేయటం అయిపోయిందండి. ఇక అక్క మొత్తం పిండి ఇట్లా బూరెలు వేసేసి ఆ గిన్నెలు తీసుకొని కడగటానికి తొట్టి దగ్గరికి వెళ్ళింది. నేను అమ్మతో చిన్న వీడియో తీస్తున్నాను. నాకు పూర్ణాలు ఒకటి, బూరెలు ఒకటి వేసేటప్పుడే తినటం బాగా అలవాటు అండి. అంటే నేను వేస్తుంటే తిన్నాం, అమ్మ వేస్తుంటే తినటం అంటే భలే ఇష్టం. ఈ పూర్ణాలైనా ఈ బూరెలైనా సరే తింటుంటే ఎక్కువగా ఇష్టంగా కడుపులోకి వెళ్ళిపోతాయి. చల్లారిన తర్వాత అంతగా అనిపించదు, కానీ వేడివేడిగా ఉన్నప్పుడు మంచిగా తినబుద్ధి అయింది. నేను తింటుంటే అమ్మ అరుస్తుంది, నోరు గాలిద్ది నాన్న తినబాకు కొద్దిగా జల్లారిని అని. మనం చిన్నపిల్లలం కాదు, కానీ వాళ్ళకి చిన్నపిల్లలమే కదా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనకాకండి, ఎవరికైనా అంతే. ప్రతి తల్లిదండ్రులకి కూడా పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలే. అదిగోండి అమ్మ అరుస్తుంది పక్క నుండి, నోరు గాలిద్ది తినబాగు తల్లి అని చెప్తున్నాను. ఇక ఇంటికి బయలుదేరదామని సాయంత్రం కూరగాయలు కోసుకుంటున్నామండి. నాన్న చూస్తున్న బీరకాయ చూసారా, అటు ఇటుగా 3:30 దాకా ఉంది, కానీ దాన్ని విత్తనాలకు కొంచెం అంటే పక్కన పెట్టేసిండు. మిగతా కాయలు కోస్తున్నాం. పిందెలేనండి, ఇంకా పెరుగుతాయి తీయకుంటే, కాకపోతే మా కోసమని కోసుకుంటున్నాము. ఇదండి ఈరోజు లాంగ్ వీడియో. మరి వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.